సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లోబల్ ట్రాటర్ అలియాస్ వారణాసి, అలియాస్ రుద్ర, అలియాస్ మహారాజా. ఇలా ఏది అసలు టైటిల్ తేలే వరకు తిప్పలు తప్పవు. ప్రమోషనల్ టైటిల్ గ్లోబ్ ట్రాటర్నే టీజర్ రిలీజ్ ముందు వరకు టైటిల్గా భావిస్తే ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే పెను మార్పులు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు 2027 చివర్లో ఈ మూవీ రిలీజ్ కావట్లేదు. కనీసం 9 నెలలు ముందే విడుదల కాబోతోంది. అదే అర్థం కావట్లేదు. 2 భాగాలు ముందుగానే తీసి ఒకటి రిలీజ్ చేసి రెండో దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో పెట్టాలి అనేది రాజమౌళి ముందున్న నిర్ణయమా? అలా వద్దని డిసిజన్ మార్చడం వల్లే ఒక భాగమే తీసి దాన్ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి అనుకుంటున్నారా? 2027 డిసెంబర్కి బదులు మార్చికి విడుదల తేదీని కుదిస్తే 9 నెలల ముందే ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు. అదే నిజమా? తెలుగు, హిందీ యాంకర్ల ప్రిపరేషన్, హాలీవుడ్ బ్యానర్ల విషయంలో రాజమౌళి డిసిజన్ నిజంగా షాకింగ్గా ఉన్నాయా? గ్లోబ్ ట్రాటర్ టీజర్ పేలే లోపు ఇంకెన్ని సర్ప్రైజులు ఆటం బాంబుల్లా పేలబోతున్నాయి. టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న మూవీ గ్లోబ్ ట్రాటర్. 1000 నుంచి 1500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 దీపావళి లేదంటే క్రిస్మస్కి రిలీజ్ ప్లాన్ చేశారు. కట్ చేస్తే 9 నెలల ముందుకి, అంటే 2027 మార్చికే రిలీజ్ అయ్యేలా ఉంది గ్లోబ్ ట్రాటర్. అది ఉన్నపలంగా ఎందుకు ఇలా టీజర్ లాంచ్ పెట్టారు? వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. అది కూడా మార్చి 25నే రిలీజ్ చేయాలనుకోవటం వెనుకున్న లాజిక్ ఏంటనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నిజానికి గ్లోబ్ ట్రాటర్ అలియాస్ వారణాసి మూవీ 2 భాగాలుగా ప్లాన్ చేశారు. రెండింటి షూటింగ్ పూర్తి చేసి మొదటి భాగం రిలీజ్ చేస్తూ రెండో భాగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలనేది ఇనిషియల్గా రాజమౌళి తీసుకున్న నిర్ణయం. అయితే ముందు ఒక భాగం తీసి ఆ తర్వాతే మరో భాగం షూటింగ్ చేయాలనే నిర్ణయాన్ని మార్చుకోవటం వల్లే ఇలా రిలీజ్ డేట్ని ముందుకు జరిపి ప్రమోషన్ని కూడా ముందుగానే మొదలుపెట్టారు. మరో 17 నెలల్లో గ్లోబ్ ట్రాటర్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక పాన్ వరల్డ్ లెవెల్లో వస్తున్న తొలి ఇండియన్ మూవీ కాబట్టి వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేయాలంటే కనీసం ఏడాదైనా టైం పడుతుంది. కాబట్టి రిలీజ్కి ఏడాది ముందు నుంచే ఇలా ప్రమోషన్ని సెన్సేషన్గా మారుస్తున్నాడు రాజమౌళి. అసలే 55,000 థియేటర్స్లో ఒక్క హాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఆ రికార్డు క్రియేట్ చేయడంతో పాటు 10,000 కోట్ల వసూళ్ల టార్గెట్తో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అందుకే అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరూన్ని తీసుకొచ్చి టీజర్ లాంచ్ చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజమో శనివారం తేలబోతోంది. కానీ టీజర్ ఏమాత్రం వరల్డ్ మీడియాలో బజ్ క్రియేట్ చేసినా RRR నాటు పాటను మించే స్పీడ్తో ఈ సినిమా వరల్డ్ మార్కెట్లో దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. 7 ఖండాలు, 7 అద్భుతాలు, 7 వింతలు, వీటన్నింటినీ కలిపే వారణాసి నగరం. రాముడి బాణమే హీరో పాత్రగా అవతరించినట్లయితే ఇలా హీరో పాత్ర నుంచి వింతలు, డైనోసార్ల సాహసాలు, మొత్తంగా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహా హీరో ప్రయాణమే కథాంశంగా సినిమా రాబోతుంది. లక్కీగా హాలీవుడ్లో ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ 5వ భాగంతోనే ఆగిపోయింది. కాబట్టి గ్లోబ్ ట్రాటర్ ఏమాత్రం వర్కౌట్ అయినా దీన్ని ఇండియానా జోన్స్ 6వ భాగంగా వరల్డ్ ఆడియన్స్ కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రమోషన్కే 30 కోట్ల ఖర్చు చేస్తున్న రాజమౌళి ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్తో 60 కోట్లు రాబట్టాడు. ఊహాతీతమైన నిర్ణయాలు, అప్డేట్స్తో ఫ్యాన్స్ని షేక్ చేస్తున్నాడు జక్కన్న.